వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారుల నిమిత్తము ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థిద్దాము. బెరాకా స్టూడియో కొరకు ప్రార్థిద్దాము. 9 డైమండ్స్ ప్రాజెక్ట్ కొరకు ప్రార్థిద్దాము. సాంకేతిక సిబ్బంది ఒకరు కావాలి అత్యవసరంగా. 2 క్రైస్తవ మారు మనసు పొందిన యవనులు 9 డైమండ్స్ ప్రాజెక్ట్ కొరకు కావాలి. ప్రార్థిద్దాము. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. మీ కృప, మీ సహాయము మాకెల్లరకు దయచేయము. 3 ప్రార్థనా మనవులు, ఎపిసోడ్ సహకారులు, బెరాకా స్టూడియో సహకారము, టెక్నికల్ అసిస్టెంట్, 9 డైమండ్స్ ప్రాజెక్ట్ సహకారులుగా పనిచేయవారు, ఈ అంశాలన్నీ మీ సన్నిధిలో పెడుతున్నాము. అటువలనే మా ప్రేక్షకుల యొక్క ప్రతి అవసరం మీ మహిమ ఐశ్వర్యములను తీర్చమని ప్రార్థిస్తున్నాము. మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నాము. దేవా, నిన్ను దేవునిగా కలిగి ఉన్నందుకు ధన్యులము, స్తుతిస్తున్నాము. మీరిచ్చిన రక్షణ భాగ్యము కొరకు కృతజ్ఞతలు. సత్యాన్ని గుర్చిన అనుభవ జ్ఞానములో ఎదుగుటకు మాకు నేర్పండి. నేటి వాక్య ధ్యానము అద్భుతమైన వర్తమానం మాకు దయచేయము. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి భక్తునికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలములు యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్యముల విషయములలో అన్యజనులకు బోధకుడునుగాను నియమించబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పౌలు నేను అబద్ధమాడుట లేదు, నేను సత్యమే చెబుతున్నాను, మీరు నమ్మాలి. తిమోతి, నీవు నమ్మాలి. అందులో రాస్తున్నాడు, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఒక్కసారి గమనిస్తే దేవుడు ఒక్కడే. ఫర్ దేర్ ఈజ్ ద గాడ్, వన్ గాడ్, ఫర్ దేర్ ఈజ్ వన్ గాడ్ అండ్ దేర్ ఈజ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ men, the man జీసస్ క్రైస్ట్. ఈ వచనాలు మీరు గమనించే కొలది ఒక్కటే, ఇటుగా మాట్లాడిన దేవుడు ఒక్కడే.
మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే అనే పదం ఏ విధంగా మనం అర్థం చేసుకున్నాము? బైబిల్లో దేవుని గురించిన సారం ఎట్లున్నది? అట్లాగే మనకి ప్రపంచ మతాలలో అనేక మంది దేవుళ్ళని నమ్మేటువంటి హైందవ్యం ఒకే దేవుడు అని చెప్పే మహమ్మదీయం, ఒకే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పే క్రైస్తవ్యం, ఈ మూడింట కూడా దేవుని గురించిన అభిప్రాయాలు వేరున్నాయి. నేను అబద్ధం ఆడట్లేదు, దేవుడు ఒక్కడే అన్నాడు. ఇక్కడే క్రిస్టియానిటీ గురించి ఇస్లాం పీపుల్ తప్పుపట్టారు. మధ్యవర్తియు ఒక్కడే, క్రీస్తు యేసు అనే ఒక నరుడు అన్నాడు. నరుడు అన్న క్రీస్తు యేసును దేవుడు అని ఎలా చెబుతారు? అది డిఫెండ్ చేయాల్సిన అంశంగా ఆర్గ్యుమెంట్కి లేవనెత్తబడింది. దేవుడు ఒక్కడే అన్నప్పుడు దేవుని యందు తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్ముడు కలిపి ఒక్కడై ఉన్నారు. ఇది త్రిత్వము. దీని దగ్గరే కాంట్రవర్సీ వచ్చింది. జూయిష్ పీపుల్ కూడా దేవుడు ఒక్కడే అన్నప్పుడు యేసుక్రీస్తును నరుడిగానే చూశారు. కానీ పౌలు గారు తన యొక్క వాక్యములో, తన యొక్క ఉత్తరాల్లో, అలాగే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఈ విభాగం, ఈ యొక్క విధము సువార్తల్లో దాని యొక్క సారము పాత నిబంధనలో ఇవన్నీ చూస్తున్నప్పుడు పౌలు గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఉన్నవి. అది మనకు తిమోతికే పౌలు గారు రాస్తూ చెప్పారు. దేవుని గురించి 2వ పత్రికలో తిమోతి, దేవుడు ఎవరు, దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, సమీపించరాని తేజస్సులో 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం అంటాడు, సర్వాధికారి యొక్క శ్రీమంతుడు అద్వితీయుడు దేవుడు యుక్త కాలమున యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆయన సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవుని గురించి అన్న మాటలు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనత, మహిమ, ప్రభావాలు కలిగి ఉండును. ఆమెన్. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఎవడునూ ఆయనను చూడనేరడు. చూచి ఎవడు బ్రతకడు. నిర్గమ 33:20లో ఏ మనుషుడును నన్ను చూచి బ్రతకడు అన్నాడు ఆయన. మోషే, నీవు నన్ను చూస్తే బ్రతకలేవు, చనిపోతావు. మనుష్యుడు దేవుని చూడలేడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా మాట్లాడుతూ 17-18 వచనాలను, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. యేసుక్రీస్తు ప్రభువు తప్ప దేవుణ్ణి ఎవడు ఎప్పుడు చూడలేదు. యోహాను 17 అంటాడు, నేను నిన్ను ఎరుగుదును, లోకము నిన్ను ఎరుగుదు దేవా అని అంటాడు.
కనుక నేను నీ యొద్ద ఉన్నప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపు నీవు నన్ను ప్రేమించావు అంటాడు యేసుప్రభు. కనుక తండ్రి అని పిలుస్తాడు, నేను నీ యొద్ద ఉన్నాను అని అంటాడు. నీవు పంపిన కుమారుడైన నా యందు విశ్వాసం ఉంచడం నిత్యజీవం, నన్ను నమ్ముట నిన్ను నమ్ముటని చెబుతాడు. ఇట్లా చాలా మాటల ఆధారం తీసుకొని తండ్రి అని దేవుడు, కుమారుడును దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, వారి యొక్క స్వభావము ఏక స్వభావము, వారి యొక్క ఉనికి ఏక ఉనికి, ఒకే రీతి ఒకే కాలం, ఇవన్నీ కంప్రెస్ చేసినప్పుడు దేవుడొక్కడే అన్నప్పుడు తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్ముడు రక్షణ ప్రణాళిక యొక్క అమలులో దేవుని చిత్తము నెరవేర్చుటకు దేవుని వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యము ఆయన యందున్న వాక్యము, ఆయన అయి ఉన్న వాక్యము, ఒకప్పుడు వినబడిన వాక్యము కనబడేటట్లుగా, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, కనబడేటట్లుగా శరీరం ధరించి, హెబ్రీ పత్రిక ప్రకారం, యోహాను మొదటి పత్రిక ప్రకారంగా, మొదటి అధ్యాయం ప్రకారం, మొదటి వచనం ప్రకారం జీవవాక్యాన్ని గురించి ఉన్నది, ఆది నుండి ఏది ఉందో అది శరీరంగా వచ్చిందని, దాన్ని తాకి నాకు అపోస్తులు సాక్ష్యం ఇచ్చారని. కనుక యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము నన్ను చూచాడు అని చెప్పటం ద్వారా మోషే కంటే నేను గొప్పవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని, అబ్రహాం కంటే నేను ముందుగా ఉన్నానని, తర్వాత ప్రత్యక్షపరిచినది దేవుణ్ణి యేసుక్రీస్తేనని, ఏదేనులో స్టెప్ డౌన్ కండిషన్స్ గాడ్, దేవుడు యేసేనని, ఓల్డ్ టెస్టమెంట్లో యెహోవా దూత ప్రత్యక్షతలన్నీ క్రీస్తు ప్రభువే అని, రక్షణ సంకల్పాన్ని కుమారుడు నెరవేర్చగా తండ్రి దాన్ని అమలుపరిచాడని, ఇవన్నీ చదివినప్పుడు దేవుడొక్కడే అన్నప్పుడు ప్రత్యక్షతలోనికి వచ్చిన వాడుగా యేసుక్రీస్తును దేవునిగా పూజిస్తున్నాం. పూజించబడుటకు ఆయనకు ఒక్కడికి అధికారం ఉన్నదని. ఇలాగా మనం క్రైస్తవులం దేవుడొక్కడే అనే పదాన్ని రక్షణ ప్రణాళిక అర్థం చేసుకోవటానికి ఈ త్రిత్వం లేకపోతే అర్థం కాదు. కనుక జడ్జిమెంట్ గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అసలు బేసిక్ మతాలన్నీ ఒకటే అని చెబుతారు కదా, వాళ్ళు ఎరుగక చెప్పే మాట. మతాలన్నీ ఎందుకు ఒకటి అవుతాయి? మతాల్లో క్రైస్తవ మతం మతంగా చూస్తే నో యూజ్ ఆఫ్ దాట్, మార్గంగా దాన్ని ఎంచుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఒక మతంగా హైందవ్యం, మహమ్మదీయం, క్రైస్తవ్యం వీటిల్లో ఉన్న అభిప్రాయాలు వేరు, దేవుని గురించి అభిప్రాయం వేరు, మరణానంతర జీవితాన్ని గురించిన అభిప్రాయాలు వేరు, పరలోకాన్ని గురించిన అభిప్రాయాలు వేరు, చాలా ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి. జడ్జిమెంట్ని గురించి అభిప్రాయం వేరు. రిజరక్షన్ గురించిన అభిప్రాయాలు వేరు. ఇలా రకరకం ఉంటాయి. కాబట్టి మత గ్రంథాలన్నీ ఒకే విధంగా సాల్వేషన్ గురించి చెప్పాయని అనుకోకూడదు. మత గ్రంథాలన్నీ దేవుని గురించి ఒకటే చెప్పాయనుకోవద్దు. మత గ్రంథాలన్నీ కూడా పరలోక రాజ్యాన్ని గురించి, నరకాన్ని గురించి ఇదే చెప్పాయనుకోవద్దు. సో బైబిల్ వెరీ స్పెసిఫిక్గా ఫ్రమ్ ద బిగినింగ్, జెనసిస్ టు రెవల్యూషన్ మీరు చూస్తే ఒక సిరీస్, ఒక క్రమం, ఒక పద్ధతిలో కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ప్లెయినబుల్ కండిషన్లో
ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు గ్రాస్ప్ ద ట్రూత్ మనకి ఇవ్వబడుతుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ దగ్గర మొదలు పెడతాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. అక్కడే అందరికి జవాబు వచ్చేస్తుంది. ఆ ఒక్కదానిలోనే మనకు జవాబు వచ్చేస్తుంది. సృజించాడు. ఆ తర్వాత వచ్చిన దానికి వచ్చేటికి మనకి రెబెలియన్ ఆఫ్ ఏంజల్స్ కనబడతాయి, దేవదూతల తిరుగుబాటు. దాని విషయం కూడా మత గ్రంథాల్లో తేడా ఉంది. రెబెలియన్ ఆఫ్ ఏంజల్స్ విషయంలో కూడాను. ఆ రెబెలియన్ తర్వాత ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ప్రభువు తన నోటి మాటను వినియోగించాడు. ఆ నోటి మాట యేసుక్రీస్తు. వాక్కును వ్యక్తిని వేరు చేయలేము. వాక్కు వ్యక్తి నుండే వస్తుంది. వ్యక్తి ఏమై ఉంటే అదే వాక్ అయి ఉంటుంది. కాబట్టి వాక్యము శరీరం ధరించినప్పుడు గాడ్ హిమ్సెల్ఫ్ అని మాట్లాడాము క్రైస్తవులు. నేనొకటి, నా మాట ఒకటి కాదు. నేనేమై ఉంటే అదే నా మాట. నా మాటకు నేను కట్టుబడాలి. కాబట్టి దేవుని మాట శరీరం ధరించాడు. యోహాను 1:14 శరీరం వాక్యంగా, వాక్యం శరీరంగా మారాడు. హెబ్రీ 10:5 నీవు నాకు శరీరం అమర్చావు అని. హెబ్రీ 2:14 ఆయన రక్త మాంసాల్లోనికి వచ్చాడు అని. గాడ్ కేమ్ డౌన్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. యెహోవాగా ఆయన ప్రత్యక్షతలు, మోషేకి ఆయన ప్రత్యక్షత, సమూయేలుకి ఆయన ప్రత్యక్షత, అబ్రహామునకు ఆయన ప్రత్యక్షత, వివిధ ప్రజలతో దేవుడు మాట్లాడినటువంటి సందర్భాల్లో, దర్శనాల ద్వారా మాట్లాడినప్పుడు, ఆయా సందర్భాల్లో వారికి ఇచ్చిన ప్రత్యక్షతలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమైనట్లుగా వారికి గ్రహింపుకి ఇవ్వబడ్డ ఈ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఎగ్జిక్యూషన్లో ఆ ముగ్గురి పాత్ర చాలా స్పష్టం. అందుకే దేవుడు అక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి కూడా అక్కడే. అంటే యేసుక్రీస్తు అన్నప్పుడు దెర్ ఇస్ నో అదర్ మీడియేటర్. ఏ విధంగా వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి అంటానికి లేదు. మీరు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు రాలేరని చెప్పి ప్రభువు చెప్పాడు. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గర రాడన్నాడు. నో వన్ కెన్ కమ్ టు గాడ్ వితౌట్ మీ. నేను లేకుండా, నేను కాకుండా. ఏమిటది? మధ్యవర్తి అని ఒక నరుని పెట్టాడు. ఎందుకంటే ఆ మధ్యవర్తిగా ఉండటకు అర్హత ఎక్కడొచ్చిందంటే సిలువ ద్వారా. సిలువలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మానవ పాపాన్ని తన శరీరం మీద మోపబడిన వాడై, ఆ పాపానికి సంపూర్ణ శిక్ష శరీరాన్ని భరించి తాను జీవించి ఉండి దేవునితో తిరిగి సమాధానపడి మానవులను దేవునితో ఐక్యపరచడానికి ఉపయోగపడ్డాడు. అందుకే ఆయన నరుడయ్యాడు. ఆ ఇన్కార్నేషన్ మనకు అర్థం కావాలి. నరావతారి అనేది అర్థం కావాలి. యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల నుంచే ఉన్నాడనేటువంటి ఒక అవగాహన పొరపాట్లు అవగాహన సమాజంలో పాతుకుంది. యూదులు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పాడు, అబ్రహాము కంటే నేను ముందున్నానని. ఎక్కడున్నాడు? నా దినము చూతునని అబ్రహాము మిగిలి ఆశించాడు, చూచి సంతోషించాడు. ఎక్కడ? ఆదికాండం 18 మమ్రేలో సింధూర వనంలో ప్రభువును ఆయన చూశాడు. దానియేలు సింహాల గుహలో ప్రభువును చూశాడు. తన దూతను పంపించాడు దేవుడు, నన్ను కాపాడాడు. అదే ఇమ్మానుయేలు అంటే ఆయన అర్థం. మనుషులకు దేవుడు తోడు, మనుషులకు దేవుడు తోడు అని అర్థం ఇచ్చే ఆ అర్థం యేసు నరావతారయ్యే కారణం. యేసు నరావతారయ్యినందున ఆయన దేవుని వాక్యమైనదని దేవుడయ్యని ఉన్నాడని
తానే దేవుడని, నరావతారయ్యాడని, వాక్యమైన ఆయన నరునిగా శరీరం దాల్చాడని మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ప్రశ్నకు వాక్యమే జవాబు నిలిచింది. ప్రతి ప్రశ్నకు కూడాను. ప్రపంచంలో అతి ఎక్కువ విమర్శకు గురైంది బైబిల్. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు నెబుకద్నెజరు చూచిన 4వ వాని రూపము దేవతల రూపం యేసుక్రీస్తే అక్కడ ప్రత్యక్షమైంది. అబ్రహాము మమ్రేలో కండ్లు మూసుకొని ఉండగా ప్రత్యక్షమైన దేవుడు కనులు తెరిచినప్పుడు 3 మనుషులుగా కనపడింది. దానిలో యేసుక్రీస్తే త్రియేక దేవుడు. లోతు యొద్దకు వెళ్ళినటువంటి 2 దేవునిగానే పిలువబడ్డారు. అదే చాప్టర్స్లో దేవుడు దేవుని యొద్ద నుండి, అగ్ని గంధకాలను యెహోవా యెహోవా యొద్ద నుండి అని అంటాడు. 2 యెహోవాలు ఉన్నట్టుగా రాశాడు అక్కడ. కాబట్టి బైబిల్ ఇస్ ద ఫుల్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ట్రినిటీ. ఇదేదో 3వ శతాబ్దంలో పరిగెత్తుకొచ్చింది కాదు. ఇది 3వ శతాబ్దంలో ఐడెంటిఫై చేశారు. దీని అంత ముందు వాళ్ళు చేయలేదు, ఇంతకుముందు వాళ్ళు చేయలేదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తారు. అబ్రహాము మరి 3వ శతాబ్దం కాదుగా, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అప్పుడు వాడు. తర్వాత ఆదాము దగ్గరకు దేవుడు ఏదైనా వనంలో వచ్చాడు. ఆదాము దేవుడు మాట్లాడుకున్నారు. ఆదాము దేవుడిని చూచాడు, దేవుడు ఆదాముతో మాట్లాడాడు. కయ్యను దేవుడు మాట్లాడుకున్నారు. ముఖాముఖిగా జరిగిన సందర్భాలవి. కలల్లో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ప్రభువే. దానియేలు గ్రంథంలో దానియేలు వృద్ధుడైన మనుషుని యొక్క సింహాసనం మీద ఉన్న వాని యొద్దకు ఎవరస్తుడైన ఒకడు వాడు వచ్చాడని అంటాడు. అదే తండ్రి కుమారుడు. ఇట్ ఈస్ ద గాడ్ హూ ఈస్ కండక్టింగ్ ద ప్రోగ్రామింగ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సాల్వేషన్ టు ద హ్యూమానిటీ. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, ప్లాన్ ఆఫ్ క్రియేషన్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్స్ అన్నీ వాళ్ళని చేసుకున్నాయి. అంతా దేవుడే చేసింది. ఆయన బాహు ఆయనకు సహాయం చేశాను, ఆయన బాహు ఆయనకు సహాయం చేశాను అన్నప్పుడు ఆయన బాహు యేసుక్రీస్తు. ఆయన నరుడికి వచ్చాడు, నరుడు కాదు. యోహాను ప్రకటన గ్రంథంలో ప్రభు స్వయంగా నేను ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడిని. I have experienced the death, eternal and spiritual. Eternal, spiritual and physical. 2 deaths I have experienced. But I am alive. నేను బ్రతికే ఉన్నాను. కనుక సిలువలోనే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం చెందాడు ఆత్మలో. దేవునితో తిరిగి సమాధానం పొందిన తర్వాతే శారీరకంగా ఆయన మరణించాడు. మన మరణం నుండి పునరుద్ధానం భౌతికంగా పొందటానికి ఆయన పునరుద్ధానం చెందాడు. అనేకులు పునరుద్ధానములో భాగస్థులు అయ్యేటట్లు ఆయన మొదటి ఫలంగా ఆవిర్భవించాడు అన్నాడు కొరింథీల పౌలు గారు. కనుక దేవుడు ఒక్కడే అన్నప్పుడు మన వర్షన్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తే ఆ ప్రత్యక్షత ఇచ్చినందున ఆయన దేవుడు అన్నాము. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ జెహోవా అనేటువంటి కాన్సెప్ట్లో కూడాను రివీల్డ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్, అండ్ ద రెవల్యూషన్ గాడ్ ఈజ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే, నన్ అదర్ దాన్ హిమ్. అటువంటి వాడు మరొకటి లేడు. ఆయనే దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. సిలువ మీద అంత రక్తపాతం అవుతూ శ్రమ పొందుతూ గాయాలుంది. ఆయన గట్టిగా మనవి చేశాడు, బిగ్గరగా, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించు. కనుక యేసుక్రీస్తు ప్రభువు సిలువ మనకు ఆయనను దేవునిగా, దేవుని యొక్క డిమాండ్స్ని నిర్వర్తించినటువంటి ఆయన వాక్యముగా మనకు కనబడతాడు. రోమా
8:3 కూడా చెప్తాడు, దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పాప శరీరపు ఆకారంతో పంపి పాపానికి శిక్ష ఆ శరీరం నందు దేవుడే స్వయంగా విధించాడు. యోహాను 1 పత్రిక 4:10 దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి పాపక్షమాపణ కొరకు ప్రాయశ్చిత్తంగా పంపించాడు, ఇందులో ప్రేమ ఉందని అంటాడు. ద హోల్ బైబిల్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద గాడ్ ద క్రియేటర్ అండ్ ద గాడ్ ద సేవియర్ అండ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ యాజ్ జీసస్ క్రైస్ట్ ఎక్స్ప్లెయినబుల్. ఇది ఇందులో మనం చూడవచ్చు. అందుకే పౌలు గారు తిమోతికి ఏం చెప్పాడంటే, దేవుడు ఒక్కడే, మధ్యవర్తియు ఒక్కడే, గాడ్ హిమ్సెల్ఫ్. ఎవరు మనకి యోబు చెప్పాడు, దేవునికి నాకు మధ్య చేయి ఉంచదగిన వాడు వస్తే బాగుండేది, అట్టి వాడు రాడన్నాడు. కనుక నరులలో పాప సహితుల నుండి పాపరహితుడు ఎట్లా పుడతాడని అడిగాడు. కనుక పాపరహితుడు రావాలి. ఆదాము పాపం చేశాడు, ఆదాము నుండి వచ్చిన మానవులందరూ పాపం చేసిన వారే. ఆదాము నుండి కాక స్త్రీ గర్భాన్ని ఒకడు రావాలి. అదే యెషయా గ్రంథం ప్రవచనం ఇచ్చాడు. యెషయా గ్రంథంలో ప్రవచనం అదేనండి, కన్యక గర్భవతి కుమారుని కట్టుంది, పరిశుద్ధుడు అనబడతాడు. మరీతో చెప్పాడు, ఆ శిశువు పరిశుద్ధుడు అనబడతాడు, హోలీ వన్. కాబట్టి ఆయన మధ్యవర్తి, ఆయనే మనందరి కొరకు విమోచనాకృతిన తన్ను తానే సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తుని బలవంతంగా పట్టుకుని కొట్టి చంపేసింది కాదు, తను తానే సమర్పించుకున్నాడు. దీని మీద మరికొన్ని విషయాలు రేపటి దినం కూడా నేను చెబుతాను. ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. దేవుడొక్కడే, మధ్యవర్తి అయిన వాడు ఒక్కడే యేసుక్రీస్తే, దేవుడును యేసుక్రీస్తే, తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తే. దేవుడిని ఎవడు ఎన్నడూ ఎప్పుడు చూడలేదు. ఈవెన్ ద ఏంజల్స్ డిడ్ నాట్ సీ ద గాడ్. దేవుని దూతలు కూడా చూడలేదు, కెరాపులు శరాపులు చూడలేదు. ఒక్క ప్రభువే ఆయన్ని చూచాడని ఆయన్ని మనకు ప్రత్యక్షపరిచాడు. ఆయన చూచిన వారు తండ్రిని చూచి ఉన్నారని వాక్యం గుర్తిరిగినట్లుగా సహాయం చేయి. ప్రతి ఒక్కరు రక్షించబట్టకు, సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందుటకు, సత్యముతో జీవించుటకు, సత్యమై బ్రతుకుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. బిడ్డలు దీవించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.